ఒంగోలు నగరంలోని కొనిచేడు బస్టాండ్లో తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, 29వ డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా కొనిచేడు బస్టాండ్ నుండి బాణసంచ కాలుస్తూ అతిథులకు ఘనస్వాగతం పలికారు. అయితే ఆదర్శ తెప్పించుకోండి. పాలెన్నో పెట్టి మురిసిపోతామయ్యా, మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా. అయ్యా ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతామయ్యా. జగమేలుకున్నావు నంది బాలెక్కి నలువిక్కులు జరిగి భక్తుల పాదాలు బాపుతున్నావయ్యా, పాదాలు బాపుతున్నావయ్యా. గంగమ్మలోనుడవు గౌరమ్మ వరదుడవు లింగారు ముందుగా ఒంగోలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు 29వ డివిజన్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్న పారువేట కార్యక్రమానికి మన ఒంగోలు ముద్దుబిడ్డ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు రావడం జరిగింది. అదేవిధంగా 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేయడానికి కూడా ఆయన వచ్చారు. ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు, కంది రవిశంకర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మాకెంతో ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేయాలని మేము రెడీ చేసి పెట్టున్నాము. ఈరోజు ఈ సంక్రాంతికి, ఈ కనుమ రోజు ఇంతమంది ప్రజల ఆదరాభిమానాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ముందు కూడా 29వ డివిజన్లో కార్యక్రమాలు అయితేనే ఉంది. అభివృద్ధి కోసం ప్రతి క్షణం జనార్దన్ దగ్గర మేము పోరాడి ఈ డివిజన్కి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముందుగా ఒంగోలు ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కంది రవిశంకర్ గారు, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు నలుగురు కూడా విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పార్వేట జరుపుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు.